మీకు ఎక్కడికి పోతాం? ఈ లెక్కలు అసలు భారతదేశంలో ఎవడైనా ప్రతి రాష్ట్రానికి వెళ్ళిన పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? ఎక్కడికి పోతున్నారు? అందరూ కూర్చోబెట్టి ఏం మాట్లాడతారంతా? మేధావులందరూ కూర్చొని పాసం యాదగిరి గారు ఉన్నారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం, నాకు ఆయనంటే గౌరవం. ఆయనంటే ఇదే ఇంట్లో ఆయన కూర్చోబెట్టి ఒక 2-3 గంటలు మాట్లాడాను ఆయనతోటి, పాసం యాదగిరి గారితో. ఆయన వల్లే, ఆయన మాటల్లోనే వచ్చింది మాకు దామోదరం సంజీవయ్య గారి గురించి. దామోదరం సంజీవయ్య గారి గురించి మొదట దళిత ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆయన గురించి మాట్లాడింది పాసం యాదగిరి గారి మాటల్లో వస్తే దాని గురించి మాట్లాడాం. అలాంటి నేను గౌరవం చూపించే వ్యక్తి కూడా నన్ను తిడతా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎట్టిపోతాం మేము? దేశం విడిచి పారిపోలేం కదా. నా నేల విడిచి ఈ నది, గోదావరి నది, కృష్ణా నది నేల విడిచి పారిపోద్దా? పవన్ కళ్యాణ్ నేల విడిచి పారిపోతాడా? ఎక్కడికి పారిపోతాం మేము? ఎక్కడికి పారిపోం. ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టకండి. తప్పు చేసిన నాయకులను చీల్చి చెండాడిన సంతోషం నేను కూడా మీతో గొంతు కలుగుతా. అంతేగాని కూర్చోబెట్టి కష్టపడి ఉద్యోగం కోసం, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళకి దయచేసి భయపెట్టకండి. మేము ట్యాక్సులు కడతాం, దేశాన్ని ప్రేమిస్తాం, సమాజానికి అవసరం అయితే మేము నిలబడతాం. ఎక్కడికి పారిపోలా. అలాంటిది కూర్చోబెట్టి బెదిరిస్తా ఉంటే ఎంతకాలం బెదురుతాం? మీరు భయపెట్టే కొద్దీ గుండె గట్టిపడద్దు తప్ప భయపడదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున తెలంగాణ ఇవన్నీ డైవర్సివ్ టాక్టిక్స్. ఆంధ్రప్రదేశ్ నుంచి 4.5 నుంచి 6 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తా ఉన్నారు. తెలంగాణ నుంచి 5 నుంచి 7 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తా ఉన్నారు. 2 రాష్ట్రాలను కలుపుకొని 10 నుంచి 13 లక్షల గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటారు, ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారు. ఎస్టిమేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆంధ్రప్రదేశ్లో 4.2%, తెలంగాణలో 5.0%. వీటి మీద మాట్లాడతామా? ఉపాధి అవకాశాల కోసం మాట్లాడతామా? పవన్ కళ్యాణ్ చెప్తారా? మీరు ఏదొస్తుంది మీకు? ప్రతిదానికి కూర్చోబెట్టి ఇంకెంతకాలం ప్రాంతీయ విభేదాలు ఇస్తారు మీరు? ఎంతకాలం? ఇక్కడితో మీరు ఆపాలి దయచేసి. ప్రజలు కూడా గమనించాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం, మనస్ఫూర్తిగా. 6 గ్యారంటీలు, 6 సీట్లు మీరు మాట్లాడండి. తెలంగాణ యుద్ధం మీరు మాట్లాడండి, మీరు నిలబడండి, మీరు మాట్లాడండి. జనసేన పార్టీ 7 సిద్ధాంతాలు పుస్తకాల్లో చదివి వీటన్నిటికంటే కూడా తెలంగాణ నేల నేర్పించిన విలువలు ఇవి. వీటి కోసం మేము నిలబడే ఉన్నాం. ఇవేదో పుస్తకాల్లో రూపొందించిన సిద్ధాంతాలు కావి. తెలంగాణలో మేము చూసిన సామాజిక వాస్తవాల నుంచి పుట్టిన సిద్ధాంతాలు ఇవి. ఉస్మానియాలో 2009లో ఆ రోజు గద్దరన్న పక్కనే ఉన్నాడు. ఆ రోజు ఇట్లాగే ఇబ్బంది కలిగిస్తా ఉంటే ఒకటే అన్నాడు గద్దరన్న, అరే తమ్మి నువ్వు మాట్లాడరా, ఎవరు వస్తారు నేను చూసుకుంటానని చెప్పి. ఒకటే చెప్తా ఉన్నాను, ప్రాంతీయ తెలంగాణ ఆవిర్భావాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రోజు కూడా జనసేన అగౌరవపరచలేదు. గుండెల్లో పెట్టుకుంటుంది జనసేన. అలాగే ప్రాంతీయతను మేము గౌరవిస్తాం. అదే ప్రాంతీయత పేరుతోటి జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన ఎప్పటికీ అంగీకరించదు. మేము దానికోసం కొట్లాడతాం, నిలబడతాం. ఇది మీరు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఎక్కడ దాకా పోతాయంటే, తెలంగాణ అంతా తిరగాలనా? 2008-9లో తెలంగాణ అంతా తిరిగినోడిని. మీరు నన్ను రమ్మని చెప్పండి, ఎందుకు నన్ను నేనే చెప్తాను. కాకపోతే నేను వస్తే నాకు భయాలు లేవు. గొడవలు పెట్టడానికైతే నేను రాను, సమస్యల పోరాటానికి అయితే నేను వస్తాను. మీరు చెప్పండి ఎక్కడికి రమ్మంటారో అక్కడికి వస్తాను నేను. మీరు ఈ రోజున తెలంగాణకి సంబంధించి ఈ నాయకులు మాట్లాడే విధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ,
ప్రజలు కానీ తాడేపల్లిగూడెంలో ఈ మధ్యన తెలంగాణ డ్రైవర్లు పాపం ఇబ్బంది పడతా ఉంటే జనసేన ఎమ్మెల్యేనే కూర్చోబెట్టి అందరికీ ఆదుకున్నారు ఆయన. మీరు ఇలాంటి ప్రాంతీయతల మీద కనుక తీసుకొస్తే భారతదేశం సుస్థిరత చాలా దెబ్బతింటుంది. ప్రతిసారి మీరు ప్రాంతీయతలు తీసుకొని వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు, వీళ్ళు మరాఠా వాళ్ళు, వీళ్ళు కూర్చోబెట్టి తమిళలో అంటే భారతదేశం అంతరంగిక భద్రత దెబ్బతింటుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. కూర్చోబెట్టి ఎక్కడ దాకా మాట్లాడాలి ప్రాంతీయత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే మీరు కూర్చోబెట్టి మాట్లాడితే మటుకు ఆఫీసర్లు ఎవరు పనిచేయలేరు. ఇక్కడున్న జర్నలిస్టులు అడగండి, ఒక్కొక్కరు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎంతమంది ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది తెలుగు వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు తెలంగాణ వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. మీరు మాట్లాడిన ఒకసారి ఇలా మాట్లాడాలంటే ప్రతిదీ మాట్లాడతాం. కానీ ఎటెళ్తా దేశం? ఎంతకాలం భయపడతారు? ఎంతకాలం విచక్షణ, ఎంతకాలంతో విభజిస్తారు మీరు? తెలంగాణను వ్యతిరేకించింది ఎవరు? సిపిఎం వ్యతిరేకించింది. సిపిఎం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎంఐఎం వ్యతిరేకించింది తెలంగాణ విభజన, వాళ్ళు ఎందుకు మాట్లాడరు? నోరు తెరవని జనసేన గురించి మీరు టార్గెట్ చేస్తారు. మేము భయపడతామన్నా? నేను పార్టీ పెట్టాను అంటే చచ్చిపోవడానికి సిద్ధపడే పార్టీ పెట్టాం. ఒక కాంగ్రెస్ నాయకుడు ఐ లవ్ పాకిస్తాన్ డిబేట్ లో మాట్లాడే ఒక కాంగ్రెస్ నాయకుడు ఈరోజు మీడియా ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ దెబ్బతింటుందని కామెంట్ చేస్తా ఉన్నారు. మనల్ని ఎవరు ఆపేది? అంటే వీళ్ళందరికీ ఐ లవ్ పాకిస్తాన్ అంటే వీళ్ళకి అసలు లోపటి నుంచి మొత్తం కదులుతూ ఉంటాయి అందరికీ. అంటే ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ, మీరు ఐ లవ్ పాకిస్తాన్ అంటే ఇట్స్ ఓకే. when I want to do a press addressing, then it is an issue for you. Law and order issue అది. పెహల్గామ్ లో ఇంతమంది ఉగ్రవాదులు చంపేస్తే ఈ సోకాల్ కాంగ్రెస్ నాయకుడు ఎందుకయ్యా మాట్లాడలా? ఎందుకు మీరు నోరు మెదపలా? ఇప్పుడు కూర్చోబెట్టి మీకు ఐ లవ్ పాకిస్తాన్ వస్తుందా? మీకు ఆంధ్రాన్ని ద్వేషించండి, ఆంధ్రావాణి ద్వేషించండి, జనసేనను ద్వేషించండి, అక్కడెక్కడో దూరంగా బాంబులు పెట్టే పాకిస్తాన్ మటుకు మీరు ప్రేమించండి. అది కాంగ్రెస్ నాయకులు చేసేదా? ఎక్కడ మాట్లాడతారు? ఎక్కడ ఆపుతారు? ఇది విభజన స్టార్ట్ అయితే ఒకసారి మెంటల్ గా స్టార్ట్ అయితే ఎక్కడ ఆగుద్ది? ఇది ఎట్టుపోద్ది? తిరిగి గడియల పాలన పట్టుకొస్తారా మళ్ళీ మీరు? తిరిగి దొర మీ కాలు మొక్తాను దొర అని చెప్పాలా? మళ్ళీ అలాంటి పాలన పట్టుకొస్తారా మీరు? ఒక్కసారి ఇక్కడ ఆంధ్ర పవన్ కళ్యాణ్ ఇవన్నీ జనసేనని కాదు, ఒకసారి భయపెట్టడం నాలాంటి భయపెడితే, నాలాంటి తోటలోకి వస్తే ప్రతి ఒక్కరి ఇంటి లోపలికి దూరుతారు. ఇది అందుకు ఆపుతున్నా నేను, అందుకు ఆపుతున్నా. నా మీద దాడి చేస్తే నాకు భయాలు లేవు, కానీ పవన్ కళ్యాణ్ అనేవాడిని చూపించి ఇదే రాజశేఖర రెడ్డి గారు ఇలాగే రెచ్చగొట్టారు. నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు నేను.